ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సామెతలు 14వ అధ్యాయము 22వ వచనము. మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. దేవునికి స్తోత్రం. మేలు కల్పించువారు కృపాసత్యములు నొందుదురు గనుక దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని యొద్ద నుండి కృపాసత్యములు నొందాలి అంటే మేలు చేయడం ప్రారంభించు. మేలు చేసిన వారికే దేవుడు కృపను, సత్యమును అనుగ్రహిస్తాడు. దుష్టులు కీడుతో నిండి ఉంటారు. అందుకని దుష్టత్వాన్ని ఏమాత్రము కూడా మనము చెయ్యకూడదు. ఈ పూర్తి మాట అర్థం ఏంటంటే, కీడు తలపెట్టేవారు నాశనం అవుతారు, అలాగే మేలు చేసేవారికి కృపాసత్యములు లభిస్తాయి. ఈ అంశం ధృవీకరించే ఇతర లేఖన భాగాల ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఉంటుందని తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే మేలు చేయడమే. మేలు చేయడం ప్రారంభించండి. ఎవరికైనా మేలు చెయ్య స్థితిలో నీవున్నప్పుడు దాన్ని పొందదగిన వానికి చెయ్యకుండా వెనుతీయవద్దని ప్రభు సెలవిచ్చాడు. సహాయం చేద్దాం, అది మంచి పని కదా. సామెతల గ్రంథం 11:19లో నీతి జీవనధారయగును, కీడును వెంటాడువాడు మరణము తెచ్చుకొనును. నీతి జీవనానికి ఆధారమవుతుంది. మరి కీడు చేయాలని చూస్తే వానికి ఏమొస్తుందంట? మరణం వస్తుందంట. దేవుడు మనల్ని మరణించడానికి పిలవలేదు. మనల్ని రక్షించడానికి, మరణము నుండి తప్పించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మరి దేవుడిచ్చిన ఆ కృపను మనం పొందుకోవాలంటే నీతిని అనుసరించాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు అని సామెతలు 12:21 సెలవిస్తుంది. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదట. దేవుని బిడ్డ, ఏ ఆపదలో పడకుండా ఉండాలని అనుకుంటున్నావా? అయితే నీతిగా బ్రతుకు, నీతిగా జీవించు. అప్పుడు నీకు ఏ ఆపద రాదు. ఇంకొకటి, నీతిమంతునికి కలుగు సంతోషము ఈ భూమి మీద కోటీశ్వర్లకు కూడా కలగదు. నీతిగా బ్రతకండి, సంతోషం కలుగుతుంది, ఆపదలు రావు. ఇంకా భక్తిహీనులైతే కీడుతో నిండి ఉంటారు. భక్తిహీనులు, భక్తి లేదనుకో మన జీవితంలో ఎప్పుడు కీడే ఉంటుంది. దేవుని ప్రియబిడ్డ, జాగ్రత్తగా ఈ మాట ఆలకించు. భక్తి ఉందా లేదా నీ జీవితంలో? ఒకవేళ భక్తే కానీ లేకపోతే కీడుతో నిండి ఉండే ప్రమాదం ఉన్నది. కాబట్టి జాగ్రత్త. కీర్తనలు 34:16. దుష్క్రియలు చేయువారికి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా ముఖము వారికి విరోధముగానున్నది. దేవుని ముఖము దుష్క్రియలు చేయు వారికి విరోధముగా ఉన్నది. వారి జ్ఞాపకం భూమి మీద ఉండదు, కొట్టివేయబడుతుంది. అంటే ఆయుష్ ఉండదు. వారి యొక్క జ్ఞాపకాలు కూడా భూమి మీద ఉండవు. కారణం ఏంటంటే వారు చేసే దుష్క్రియలు. కానీ ప్రభు ఎందుకండి మనల్ని పిలిచింది? నిత్య జీవం ఇవ్వడానికి. మనం చనిపోయినా కూడా మనం చేసిన పనులు మనల్ని జ్ఞాపకంలోనికి తీసుకురావాలి.
భూమి మీద మనం చేసిన మేలులు జ్ఞాపకంలోనికి రావాలి మనుషులు బ్రతికున్నంత కాలము. అంతేకాకుండా పరలోక రాజ్యములో మన ఆత్మ చేరాలి. దుష్క్రియలు చేయువాడికి పరలోక రాజ్యంలో ఏం పని? అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. కాబట్టి దుష్క్రియలు మానుకోవడం మంచిది. ఈరోజే దుష్క్రియలు నీ నుండి దూరం అవునుగాక. ప్రతి దుష్క్రియ కలుగజేసే దురాత్మ నీ నుండి దూరం అవునుగాక. మరి మేలు చేసే వారికి దొరికే కృపాసత్యములు ఏమిటో తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దయను సత్యమును నిన్ను విడిచిపోనీయకుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయను మంచి వివేకమును నొందుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయ, సత్యం ఈ రెండు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోకూడదని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే దేవుడు దయగలవాడు, దేవుడు సత్యం గలవాడు. ఆయన పోలిక, ఆయన రూపము, ఆయన సుగుణములు మనలో ఉన్నప్పుడు అవి చూచిన దేవునికి అవి అంగీకారంగా ఉంటాయి. అప్పుడు దేవుడు నీ యందు దయ ఉంచుతాడు. మానవులకు కూడా దయ, సత్యం అనేది ఎంతో ప్రియమైనవి. మనం ఇతరుల పట్ల దయ కలిగి జీవించాలి. ఇతరులకు దయ చూపించాలి. సత్యంగా నడుచుకోవాలి ఇతరుల ఎదుట. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రియబిడ్డ, సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయాలి. సత్యం మాత్రమే నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది గనుక నీవు స్వతంత్రంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి సత్యంగా జీవించు. రోమీలకు రాసిన పత్రిక. మేలు చేయు ప్రతివానికి మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఎంత చక్కని మాట. మేలు చేయు ప్రతివానికి మహిమయు ఘనతయు సమాధానమును కలుగును అట. సాధారణంగా దేవునికే మహిమ కలుగునుగాక అంటాం కదా. మరి ఇక్కడ దేవుడు ఏంటి? మేలు చేయు ప్రతివానికి మహిమ కలుగుతుంది అంటున్నాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాను పొందుకునేది మనుషులకి ఇస్తాడు ప్రభు. ఎప్పుడో తెలుసా? మేలు చేస్తే. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మేలు చేస్తే మహిమ కలుగుతుందట. ఘనత అంటే గొప్పతనం, మంచి పేరు కలుగుతుంది. గొప్పగా చెప్పుకుంటారు ప్రజలు. సమాధానం, హృదయానికి సమాధానం కలుగుతుంది, నెమ్మది దొరుకుతుంది. ఈ లోకంలో మనుషులకు కరువైంది ప్రస్తుతానికి సమాధానమే. అది కావాలంటే మేలు చెయ్యి, అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. మేలు, సమాధానం చాలా శ్రేష్టమైన విషయాలు. మరి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఏమని సెలవిస్తుందో తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. మోసపోవద్దు. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడడు. ఒకరిని మనం మోసం చేస్తే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది. దేవుడు వెక్కిరింపబడడు. మనం మోసం చేసినంత మాత్రాన అక్కడేమీ మనం సంపాదించుకోలేము. దేవుని ప్రియబిడ్డలారా, మేలు చేస్తే మేలు పొందుకుంటాం, మోసం చేస్తే తిరిగి మోసమే పొందుకుంటాం. ఎందుకలా? మేలే కదా మనకు కావాలి. అయితే ఇతరులకు కూడా మనం మేలే ఇద్దాం. అవును అన్నవారు, ఇక నుంచి మేలు చేస్తానన్నవారు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును గనుక తండ్రి,
మేలుని విత్తి మేలుని కోసుకునే కృపను దయచేయండి. నమ్మకత్వాన్ని విత్తి నమ్మకత్వం అనే పంట కోసుకునే కృపను దయచేయండి. నీతిని విత్తి నీతి ఫలములు పొందుకునే కృపను దయచేయండి. కృపా సత్యములు విస్తరిస్తాయి, కలుగుతాయి అన్నావు తండ్రి. కృపా సత్యములు నీతిగా జీవించాలని ఆశకున్న ప్రతి బిడ్డకి కలుగుచేయండి. నీ కృప చొప్పున దయ చొప్పున జీవితాలను కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.